1, 2, 3, క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3, 4 గో. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనుకోకుండా మీ యూట్యూబ్ ఫీడ్లోకి వచ్చిన కార్తిక్ చామ్స్, అనుకోకుండా ఎడిటర్ అయిన తేజతో. మొన్నే నాకు నీ మీద మర్యాద వచ్చింది, నువ్వు మళ్ళీ ఎడ్డి దానిలా మాట్లాడకు. వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో ఫర్ ఆఫీస్ ఫ్లాగ్ 2. It's the biggest piece of dog shit. ఆఫ్టర్ లాంగ్ టైం ఆఫీస్కి వెళ్తున్నా, సిక్ ఉండే, సో దానివల్ల వీడియోస్ రాలేవు. సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తాయి ఇవాళ నుంచి. సో ఇవాళ వీడియో ఏంటంటే, మేము రోజు ఆఫీస్కి పోయే కష్టాలు. సో అక్కడ ఉండేది మేమంత కష్టపడమనుకో, జస్ట్ అట్లా వీడియో కోసం, లైక్ల కోసం అట్లా చెప్తా. సో మీరు కూడా సిన్సియర్గా లైక్ కొట్టేయండి నా ఛానల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొట్టేసిరా. డన్. సో ఇవాళ నేను ఆఫీస్కి వస్తున్నా. సో మా ఆఫీస్కి వల్ల 40 సీటర్ బస్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఇదంతా నడుచుకుంటూ పోవాలి. సో మై ఫ్రెండ్స్, ఇదంతా ఉండే ఏరియా పీస్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే నేను మొత్తం నైట్ అంతా వర్క్ చేసి పొద్దుగాల వచ్చి వండుకుంటా. సో దానికి పీస్ఫుల్ ఏరియాని చూస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంత నడుచుకుంటామే అలా క్యాబ్ ఎక్కాలి. మనకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ అయ్యాలి, లేకుంటే ఎక్కించుకోడు, ఎవరు అని అంటాడు. అది సో ఓకే. సో అంటే గలీజుంది కదా. కొత్త ఇల్లులు అవుతున్నాయి, ఏమో ఎంత పీస్ఫుల్గా ఉండే. మధ్యాహ్నం మంచిగా మేసిన పోయి ఇప్పుడు క్యాబ్ ఎక్కాలి. ఎంత నడిచి పోయి క్యాబ్ ఎక్కుతా. బాయ్. ఇప్పుడు మేము మెయిన్ రోడ్కి వచ్చేసినాం. ఇది ముబారక్. సో ఈ ముబారక్ హోటల్ పెద్ద హోటల్. సో ఇదంతా రోడ్ అన్నమాట. మాకు తెలుసులేరా అంటే మీకు తెలుసు. ఇప్పుడు మన బాయ్స్కి దేవాలయం వచ్చింది. చాలా మంది. సో ఇప్పుడు ఈ దుమ్ములో నేను సేఫ్గా అక్కడికి వెళ్ళి ఉన్న చర్మసందని కాపాడుకోవాలి, లేకుంటే నడవాలి. అబ్బో అంటే కమ్మ వాసన వస్తాయా? అదేం తెలుసా? చైనీస్. ఇప్పుడు ఎంత నడుచుకుంటూ వచ్చేసి అక్కడికి వెళ్ళి క్యాబ్ ఎక్కిన దాకా నా ఫేస్ ఖరాబ్ అవుతుంది. కెమెరా రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. చూపిస్తున్న బస్సు ఇప్పుడు మేము ఎక్కాల్సిన క్యాబ్. మా దాంట్లో బస్సులే క్యాబ్ అని ఫీల్ అయిపోవాలి. అలా పోయినాక ఇప్పుడు ఎక్కినాక మీకు చెప్తా ఎంత పెద్ద ఉంటుంది. మొత్తం అనుకోండి, ఇంకేం ఉండదు. మెట్లెక్కి పోవాలి. అందరం కూర్చొని మంచిగా ముచ్చేసుకుని పని చేస్తాం. ఈయన మా పెద్ద అన్న, ఈయన ఎత్తురు అన్ని ఎట్లా వేయాలా ఏంది. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ అన్ని చెప్తాడు. అంటే ఇప్పుడు ఆమె పేరు శిల్ప అన్నట్టు, కానీ నేను కల్పన వెళ్ళేసా. అది నాకు కొంచెం మధ్య మరపు ఎక్కువ. ఏమంటావు కల్పన శిల్ప? కల్లరి శిల్ప. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్కి. ఆఫ్టర్ ఇయర్ ఇన్ సర్టిఫైడ్ లేబర్ వితౌట్ మేము చదువుకోలేము, అందుకే పడేసారు. అసలు లైఫ్లో చిల్ అవ్వడం అంటే శిల్ప తర్వాత
శిల్పం చేస్తే పెళ్ళైంది అనుకుంటారా ఇక్కడ శిల్పకి 2 కొడుకులు. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఇట్లా ఎంజాయ్ చేసాం, ఇట్లా ఎంజాయ్ చేయరు. చదువుకోరు, 3 ఏళ్ళు చదువుకోరు, ఇట్లా ఎంజాయ్ చేయరు మా లెక్క. ఏమంటావు? వెళ్ళిపోతే ఇంకొక 15 ఏళ్ళు అంతే. ఎప్పుడెప్పుడు వేడిగా వేస్తారేమో. ఆయప్ప 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 అయ్యో ఇట్లాంటి ఈవెంట్లు కూడా ఉంటాయి మా ఆఫీస్లలో. ఒకటి గుర్తుపెట్టుకోరు. మొదలు పెట్టు. చెప్పు చెప్పు చెప్పవా చెప్పమంటా కదా చెప్పవా చెప్పమంటా కదా. నువ్వు ఏదైనా చేయాలనుకుంటా డిసైడ్ అయినా సరే నువ్వు ఊరు ఉన్నప్పుడే డిసైడ్ అవ్వ. ఒక్కసారి నువ్వు ఊరు దాటి బయటకు వచ్చినావు అనుకో, గెలిచే ఇంటికి వెళ్ళు. అర్థమవుతుందా? నేను వచ్చి మళ్ళీ ఇంటికి పోతా, ఇంటికి వెళ్ళి చేస్తా, అవన్నీ మర్చిపో. ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళామంటే గెలిచే ఇంటికి మళ్ళా గుర్తుపెట్టుకున్నా. ఒరే గులాబీ మొక్క జాంకాయ మొక్క కలిపేస్తే గులాబ్ జామ్ వస్తుందంట్రా. వద్దురా సాయి. ఓడిపోతున్నాను ఖాళీగా కూర్చుంటే నీకోసం గెలిచేది ఎవరు? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగా.